హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చపాతీ చేశానండి. కొంచెం బాగా కాలిపోయింది ఇది చేశాను. నేను చూడండి ఈ స్టైల్లో చేస్తాను. పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ చపాతీతోటి బొంబాయి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చట్నీలో ఆలు, క్యారెట్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి చాలా టేస్టీ ఉంటుంది. బొంబాయి చట్నీ కూడా పెట్టాను, చూసారా ఫ్రెండ్స్? ఇంకా అండి, ఈరోజు వచ్చేసి చపాతీ అండ్ బొంబాయి చట్నీ. ఎలా ఉందో చెప్పండి. ఇంకా చూడండి, చూడండి చపాతీ ఎలా పైకి పొంగుతా ఉందో. పొరలు పొరలుగా వస్తుందండి. పొరలు పొరలుగా వచ్చేటప్పుడు ఇంకా చట్నీలో ముంచుకొని తింటే వెరీ టేస్ట్ అండి అసలు. నేనేమో ఆయిల్ దోశ పైన కానీ చపాతీ పైన కానీ వేయడానికి ఈజీగా ఉంటుందని కూల్ డ్రింక్ బాటిల్కి చిన్న హోల్స్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి దోశలకి చపాతీకి మాత్రం ఈ విధంగా వేస్తానండి. క్లియర్గా అంటే మొత్తానికి వేయడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుందని ఆ విధంగా వేస్తానండి. మీరు ఎవరైనా ఇట్లా వేస్తున్నారా? ఆయిల్ స్వస్తిక్ వేసానండి. వంట చేసుకునే స్టవ్ వెనక్కి ఆ స్వస్తిక్ వేసుకుంటే మంచిదని పెద్దవాళ్ళు చెప్తారు కదా, స్వస్తిక్ పెట్టాను. ఇదండి ఈరోజు వంట, చపాతీ అండ్ బొంబాయి చట్నీ. వేడి వేడిగా చెయ్యి కాలుతుందండి. వేడి తింటుంటే టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.